శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన విజ్ఞానగిరిపై వెలసి ఉన్న కుమారస్వామి ఆడి కృతిక బ్రహ్మోత్సవంలో ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 22వ తారీఖు మంగళవారం రాత్రి కళ్యాణోత్సవాన్ని జరిపారు. ఈ కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఈ కళ్యాణోత్సవంకు విచ్చేసిన భక్తులు కళ్యాణోత్సవం జరిగిన వెంటనే దేవస్థానం వారు చదివింపులు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వచ్చేది. భక్తులు వారి స్తోమతను బట్టి చదివింపులు ఇచ్చేవారు. ఈ చదివింపులకు కొన్ని వేల రూపాయలు వచ్చేది. కానీ ఈ సంవత్సరం పాత ఆచారాలను పక్కన పెట్టి చదివింపులకు ఇచ్చేందుకు భక్తులు ఎక్కడ ఇవ్వాలో ఆలయ సిబ్బందిని అడిగితే సిబ్బంది లేరని ఆ డబ్బులు హుండీలో వేసేయమని జవాబు రావడం భక్తుల మనోభావాలు దెబ్బతీశాయి. భక్తులు వారి కాணிకలు చదివించలేక తిరిగి అసంతృప్తిగా వెళ్లిపోయారు. సంబంధిత అధికారులు ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుని పాత ఆచారాలను పాత సాంప్రదాయాలను మర్చిపోవద్దని హిందూ ధార్మిక మండలి డిమాండ్ చేయుచున్నది. గరికపాటి రమేష్ బాబు హిందూ ధార్మిక మండలి కన్వీనర్, జంబు గోలం లోకేష్ బాబు, కోనేటి విజయ్ కుమార్ హిందూ ధార్మిక మండలి సభ్యులు. శ్రీ కుమారస్వామి కళ్యాణోత్సవానికి మేము మా కుటుంబ సభ్యులు వెళ్ళాము. ప్రతి సంవత్సరం మేము మా వీధిలో ఉన్న స్థానికులందరూ కూడా కుమారస్వామి కళ్యాణోత్సవానికి మేము వెళ్తాము. ప్రతి సంవత్సరం వెళ్ళేటట్టు ఈ సంవత్సరం కూడా వెళ్ళాము. ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం తర్వాత చదివింపులు చదివిస్తాం. ప్రతి సంవత్సరం చదివిస్తాను. ఈ సంవత్సరం ఎక్కడ చదివింపులు చదివిస్తారనేసి మేము మాతో పాటు వచ్చిన మా సందులో ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగితే ఎవరు కూడా అక్కడ లేరు. మామూలుగా వచ్చి బుక్లో రాసుకుంటా మైక్లో చేస్తారు. మేము కొంతమందిని అడిగితే లేదు ఇక్కడ కాదు ఆడ కాదు ఏడన్నారు. వేరే తెలిసిన అన్నని అడిగితే అన్న ఏందన్నా సమస్య ఏమైనా కణుకులు కూడా తీసుకోవడం లేదు చదివింపులు అంటే లేదు తమ్ముడు ఈసారి దేవస్థానంలో సిబ్బంది చాలామంది తక్కువగా ఉన్నారు, అందువల్ల ఈసారి చదివింపులు రాయలేదు. మీరు చదివించే పని అయితే చదివింపులు డబ్బులు ఉండిలో ఏమని చెప్పారు. ఉండి కూడా లేదు. కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులు ఉండిలో కణుకులు వేయాలన్నా లేదు. నెక్స్ట్ ఏంటంటే చదివింపుల కోసం చాలామంది బయట నుంచి కూడా వచ్చారు. కుమారస్వామి కళ్యాణోత్సవానికి చదివింపులు ఇవ్వడానికి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, పట్టణంలో వాసులు కూడా చాలామంది వచ్చి చాలామంది నిరాశతో వెళ్ళిపోయారు. కొంతమంది నన్ను అడిగారు, ఏం తమ్ముడు ఈడే కదా ఉంటున్నావు నువ్వు ఏం అడిగారు. నేను ఒక ఇద్దరు నాకు తెలిసిన అన్న వాళ్ళు అడిగాను, అన్న ఏంటంటే ఈ విధంగా దేవస్థానంలో పనిచేసే స్టాఫ్ లేదని చెప్పారు. దేవస్థానం సంబంధించిన వాళ్ళని అడిగితేనే పనిచేసే స్టాఫ్ లేదని చెప్పారు. ఇది మన కాళేశ్వరికి ఉన్న దౌర్భాగ్యం.